గత 2-3 రోజులుగా చలి ఉధృతంగా పెడుతుంది. చలి పులికైనా లేడికైనా ఒకటే. చలికాలం చిట్కాలతోటి మనమంతా ముందుకెళ్ళాలి. ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు తొందరగా లేవకూడదు. 7 గంటల తర్వాత సూర్యోదయం తర్వాత మనము లేస్తే తినే ఆహారం వేడిగా ఉండేది ఎక్కువ తింటుండాలి. చలికి ఎక్కువగా ఉండకూడదు. శరీరంలో ఎప్పుడు వేడిని రగిలిస్తుండాలి. చలి పెడితే ఎప్పుడు కానీ చేతుల్ని ఇట్లా అనుకోవాలి, వేడి వస్తుంది. తర్వాత ఇట్లా రాయడం వల్ల కూడా చాలా వేడి వస్తుంది. చలి పెట్టినప్పుడల్లా మనం ఇలాంటి చిట్కాలు ఉపయోగించి ఈ చలికాలంలో మనమంతా ముందుకు పోవచ్చు. ఇవన్నీ చిట్కాలే కావచ్చు, కానీ అనుభవిస్తేనే దీన్ని అర్థమవుతుంటుంది. ఒకసారి ఇట్లా మీరు చప్పట్లు కొట్టి చూడండి, శరీరంలో చలి అనేది ఉండదు. తర్వాత మీరు ఇట్లా చేతులు రాపిడి చేసి ఇట్లా రాసుకోండి, వేడి అనేది అవుతుంటుంది. శరీరంలో బాహ్య ప్రపంచంలో చలి ఉండొచ్చు, కానీ మన శరీరంలో వేడి ఉంటుంది. ఆ వేడిని మనమే సృష్టించాలి, మనమే అనుభవించాలి. ఎప్పుడు ఇట్లా అంటుంటే చలి అనేది ఉండదు. పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చలికాలం చిట్కాలతోటి మనమంతా ముందుకెళ్ళాలి. మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.